42% బీసీలకు రిజర్వేషన్ అనే అంశం పైన రేపు అంటే 18వ తేదీన జరగబోయే తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ను సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. వ్యాపార వర్గాలకు అట్లాగే రవాణా ఆర్టీసీ శాఖకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, స్వచ్ఛందంగా మీరంతా పాల్గొనాలని చెప్పేసి. ఈ సందర్భంగా ఆర్మూర్ బంద్ని జయప్రదం చేయడానికి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న బీసీ జేఏసీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంజనేయులన్న, అట్లాగే శంకరన్న, గంగా కిషన్, రవీంద్రన్న, లక్ష్మీనరసయ్య, రమణభయ్య వీరంతా కూడా వచ్చి ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అగ్రకుల హాంకారులు ఒక కూని రాగాలు తీస్తూ ఉన్నారు. కామారెడ్డిలో శాసనసభ్యుడు బీసీ రిజర్వేషన్ వద్దు అని చెప్పేసి సిగ్గు విడిచి మాట్లాడిన ఘటనని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే నేపథ్యంలో వేలాది సంవత్సరాలుగా గౌరవానికి దూరం చేశారు, ఆర్థికంగా రాజకీయంగా దూరం చేశారు. అనేక పోరాటాల ఫలితంగాను స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితోనూ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన సందర్భంలో రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది, రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది రిజర్వేషన్లు అనే అంశాన్ని. అందుకని ఈరోజు బీసీల వాటా కింద తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు ఉద్యోగ రాజకీయ అన్ని రంగాల్లో ఈరోజు 42% కల్పించాలనే నిబంధనని మేము పూర్తిగా బలపరుస్తూ ఉన్నాం. ఇది న్యాయమైందని కూడా మేము బలంగా చెప్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో కేంద్రం దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లుని, గవర్నర్ దగ్గర ఉన్న బిల్లుని ఆమోదించకపోవడం ఇవాళ బీసీలకు ద్రోహం చేయడమేనని మేము ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మరోవైపు అన్ని విషయాలు తెలిసి ఇవాళ బీజేపీ పార్టీ పైన, కేంద్ర సర్కారు పైన ఒత్తిడి తీసుకురావడానికి అఖిల పక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో మోడీ సర్కారు పైన, మోడీ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే బాగుండేది. కానీ ఢిల్లీలో ఒక ధర్నా చేసి చేతులు దులుపుకుంది. అట్లాగే 9th షెడ్యూల్లో చేర్చకుండా ఇది సాధ్యం కానే కాదు అని చెప్పేసి ఇవాళ స్పష్టంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అందుకని 9th షెడ్యూల్లో చేర్చాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలి అనే డిమాండ్ కోసం రేపు జరగబోయే 18వ తేదీన జరగబోయే బంద్ని ఇక్కడున్న అన్ని చరిత్ర మీకు తెలియదా అని అడుగుతా ఉన్నాం. అందుకనే డ్రామాలు బంద్ చేయండి, బీసీలకు న్యాయం చేసే విధంగా రాజకీయాలు బంద్ చేయండి, బీసీలకు న్యాయం చేసే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా 42% రిజర్వేషన్లతోనే పోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ సందర్భంగా అని చెప్పేసి రేపు జరగబోయే బంద్ని వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్ని పాటించాలని చెప్పేసి మరోసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ప్రజాపంత కార్యాలయం ఆర్మూరు జరుగుతున్న మీడియా సమావేశానికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా నమస్కారం. అన్న ప్రభాకర్ గారు విషయాలన్నీ కూడా కూలంకషంగా మాట్లాడారు. అయితే బీసీలందరూ కూడా ఉత్పత్తి చేసే కులాలు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్పత్తి చేసేసి వాళ్ళ ఆదాయ వనరులు పెంచేసి అందరికీ పంచే కులాలు. ఈ కులాలకి అన్యాయం జరగడం అనేది చాలా శోచనీయమైన విషయము. ఎందుకంటే అడగని వారికి అడగక ముందే ఇచ్చేస్తున్నారు, అడిగిన వారికి మాత్రము ఇవ్వడం లేదు. 60% ఉన్న మాకు 56%, 56.33% అనేది సర్కారు లెక్కలు చెప్తున్నాయి. అయినా 42% ఇస్తామంటే కూడా మేము ఒప్పుకున్నాం. మా వాటా ఎంత, మేమెంతనో మా వాటా అంత కావాలి, అయినా 42% ఇస్తామంటే సరే అనుకున్నాం. దానికి కూడా ప్రభుత్వాలు, కోర్టులు నానా రకాలుగా ఇది చేసేసి మమ్మల్ని ఇప్పటికీ వంచింపజేసినాయని మేము అనుకుంటున్నాం. ఇక ఏదైనా కానీ ఉద్యమ స్ఫూర్తితోనే ఇది సాధ్యమనే ఒక దృక్పథంతో రేపు అన్ని పార్టీల మద్దతు, అన్ని వర్గాల మద్దతు ఈ సమ్మెను
రేపు బంద్ను అందరూ కూడా వారి మనసా వాచా కర్మ ముందుకు రావాలని చెప్పేసి, బంద్లో అందరూ పాల్గొనాలని చెప్పేసి, బంద్కు మద్దతు ఇస్తున్న ప్రజాపంత వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా బీసీ కులాల తరఫున, బీసీ సంఘాల తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. రేపు దయచేసి వాణిజ్య వర్గాలు, రవాణా వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోతుంది కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకొని దయచేసి వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపటి బీసీ బంద్ కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటన చేయడము, అసెంబ్లీలో ఆమోదించుకోవడము, జీవో 9ను విడుదల చేయడం మూలంగా బీసీలలో ఒక రకమైనటువంటి జిగుప్స ఉత్సాహకర వాతావరణం ఏర్పడింది. స్థానిక సంస్థల్లో తప్పకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు వస్తాయి, పోటీ చేస్తే బీసీలు అత్యధిక శాతంగా రాజ్యాధికారం దిశగా ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అందరిలో ఉత్సాహం ఉండింది. కానీ కోర్టులు కానీ, గవర్నర్ గారు కానీ బీసీ రిజర్వేషన్ను దానికి సంబంధించినటువంటి చట్టం రూపంలో తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి పూర్తిగా విఫలం చేసిన కారణంగా బీసీలందరూ కూడా నిరుత్సాహపడినారు. మరి అదేవిధంగా రెడ్డి జాగృతి వారు కోర్టులో కేసు వేసిన కారణంగా బీసీల్లో ఇంకా కసి పెరిగింది, బీసీలో ఐక్యత పెరిగింది. అన్ని వర్గాల వారు, సగ్బండ వర్గాల వారు కూడా సకల జనుల సమ్మె, మరి తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మిలియన్ మార్క్ సకల జనుల సమ్మె చేయడానికి పూనుకున్నామో అదేవిధంగా అన్ని కులాలు, అన్ని వర్గాలు, వ్యాపార, వర్తక, కార్మిక, కర్షక రంగాల వారిని మద్దతును కూడగట్టుకొని బీసీ సంఘాలన్నీ కూడా ఐక్య వేదికగా ఏర్పాటు చేసుకొని బీసీలే కాదు ఓసీలు కూడా ఈరోజు బీసీ సంఘాలకు పూర్తిగా మద్దతునిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి వర్తక, వ్యాపార, కార్మిక, కర్షక వర్గాలే కాకుండా ఉద్యోగ సంఘాలు కూడా ముందుకొచ్చి బీసీ నినాదాన్ని ఎత్తుకొని ఐక్య పోరాటానికి సిద్ధంగా అవుతున్నటువంటి తరుణంలో రేపు జరగబోయేటువంటి బీసీ బంద్కు అందరూ కూడా వ్యాపార వర్గాలు, కార్మిక, కర్షక వర్గాలు, ఉద్యోగ వర్గాలు సంఘటితమై ప్రభుత్వానికి కనువిప్పు కల్పించే విధంగా ప్రయత్నం చేసి 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా బీసీ పోరాటాన్ని ఆపము, ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని చెప్పి అసెంబ్లీ ఆమోదించింది, మంత్రివర్గం ఆమోదించింది. తర్వాత గవర్నర్లు, రాష్ట్రపతులు ఆమోదించకుండా అట్లే తొక్కి పెడుతున్నారు. ఇంతకుముందు మిత్రులు ఆంజనేయులు చెప్పినట్లు అడగకుండానే ఓబీసీ పేరుతోని 10% ఎవరు అడగలేదు వాళ్ళను, కానీ పార్లమెంట్లో పెట్టి ఆమోదించుకున్నారు. కానీ వీళ్ళు కావాలని చెప్తుంటే మాత్రం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీలు 42% అయితే కోరుతున్నారో అది 100% న్యాయమైనటువంటిది. కాబట్టి ఈ 42%కు అనుకూలంగా కోర్టులు ఇచ్చిన తీర్పులను వ్యతిరేకిస్తూ రేపు తెలంగాణ రాష్ట్ర బంద్ను నిర్వహిస్తున్నాయి బీసీ సంఘాలు అన్ని ఐక్యంగా. కాబట్టి ఆ బంద్ను అందరూ కూడా సక్సెస్ఫుల్ చేసి ప్రభుత్వాలకు కళ్ళు తెరిపించే విధంగా ప్రయత్నం చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధగా మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నేను రేపు జరగబోయే జాయింట్ యాక్షన్ కమిటీ బీసీ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించి బంద్కు పిలిపించిన దృష్ట్యా మేమందరం కూడా సంఘీభావంగా మద్దతు ప్రకటిస్తూ, వాస్తవంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఏర్పడిన నుంచి కూడా బీసీ వివక్షకు గురవుతూనే ఉన్నారు ప్రతిరోజు, ప్రతి దగ్గర కూడా. కానీ చాలా కాలంగా ఈ యొక్క బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ లేవు, 50% క్యాప్ ఉంది, ఇక్కడ 50% కంటే ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పి నిబంధనలు చూపిస్తున్నారు. వాస్తవంగా మనకు అడవిలో ఉన్నటువంటి పులులు కానీ ఇంకెక్కడ ఉన్నటువంటి జనాభా లెక్కలు తేలుతున్నాయి. కానీ మనకు బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తేల్చడానికి ప్రభుత్వాలు ఎందుకు నియమీషాలు లెక్క పెడుతున్నాయని చెప్పి ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన ఎదుర్కొంటున్నాం. రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి
అయితే రిజర్వేషన్ మా మిత్రులు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటిది పోను మిగతా అంతా కూడా 50 దాటద్దు అని అన్నప్పుడు ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కి 10% 2018లో ఏ రకంగా ఇస్తుంది ప్రభుత్వం. సో ఇటువంటి యొక్క 50% ఏదైతే ఉందో అది ఎలాగో దాటిపోయింది. కానీ చట్టసభలో ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా దీనిపైన పోరాటం చిత్తశుద్ధితో చేయడం లేదు. కాబట్టి మన 100% బీసీ జనజాగరణ జరగాల. సబ్బండ వర్గాలు ఏవైతే ఉన్నాయో ప్రొద్దున్నేసి నుంచి రాత్రి వరకు కూడా కుమ్మరి, కమ్మరి, పద్మశాలి, మంగలి, చాకరి ప్రతి ఒక్క కులం కూడా సమాజ నిర్మాణానికి కోసం పాటుపడుతున్నటువంటి వీరికి 100% జనాభాలో రాష్ట్రాలకు అప్పుడు రాజ్యాంగం ఏం ప్రబోధించింది, T6 దాంట్లో ఏం రాసిందంటే ఆర్టికల్లో మీరు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు మీరు ఒక జనాభా ప్రాతిపదికన కానీ లేదంటే వాళ్ళ జనగణన చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మీరు రిజర్వేషన్స్ ఇవ్వచ్చు అని చెప్పింది తప్ప 50% దాటద్దని ఎక్కడా లేదు. కాదు కాబట్టి ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఏదైతే ఉందో ఏదైతే డిజిగ్నేటెడ్ కమిటీ అలాగే ఈ యొక్క కమిటీస్ ఏర్పాటు చేసి ఈ యొక్క లిస్టు తయారు చేసిందో ఏదైతే లిస్టు ప్రకారం ఇప్పటికి కూడా జనానికి సంబంధించిన 56.36% అని చెప్తున్నారు. కానీ వాస్తవంగా అది ఎక్కువ ఉంది. కానీ అది ఇంతవరకు కూడా 56లో 42 అనేది కొంచెం చేంజ్ కనబడుతుంది. కానీ ఆ 42% కూడా మేము ఒప్పుకుంటున్నాం. 100% దీన్ని చట్టసభలకు తీసుకెళ్లి రాజ్యాంగ సవరణ చేసుకొని అక్కడి నుంచి మాకు ఇవ్వాలా అనేది మా యొక్క డిమాండ్. సో అందరం కూడా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరి సమక్షంలో నన్ను కూడా ఆహ్వానించి ఇక్కడ పిలిచారు కాబట్టి 100% నా యొక్క పెద్దలందరికీ కూడా జేఆర్టీ యాక్షన్ కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రేపటి బంద్కు బీసీ సంఘాల తరఫు నుంచి బీసీల యొక్క ఆత్మ గౌరవ దిశగా ఈ రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటూ 100% మేము కూడా మద్దతు ప్రకటిస్తాం రేపటి బంద్.